When a political awareness arrives before political maturity, a revolution stops being a vision and starts becoming noise. అలాంటి ఒక తరాన్ని కంట్రోల్ చేయడానికి మనకి బుల్లెట్స్ లేకపోతే ఇంకేదో కావాల్సిన అవసరం లేదు. కొన్ని ఫేక్ నెరేటివ్స్ చాలు. దాన్నే సబ్వర్షన్ టాక్టిక్స్ అంటారు. ఇప్పుడు దేశంలో జరుగుతుంది కూడా అదే. నీట్ పేపర్ లీకేజెస్ అని చెప్పి, సిబిఎస్ఈ ఓఎస్ఎం ఇష్యూస్ అని చెప్పి, స్కామ్స్ బయటపడుతున్నాయి అని చెప్పి, ఈ కాక్రోచెస్ అన్ని కలిసి ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్ కోరుకుంటున్నాయి. అది కూడా ఎలా, ఒక సో కాల్డ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తో. వినడానికి ఇది ఒక అకౌంటబిలిటీ మూమెంట్ లా అనిపిస్తుంది. కానీ అందరూ మర్చిపోయి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, రిజైన్ చేసినంత మాత్రాన వ్యవస్థ బాగుపడిపోద్దా? ఎందుకు రిజైన్ చేయరు? ఈ ప్రెజర్ ఫేక్ కాబట్టో లేకపోతే ఆ నెరేటివ్స్ అన్ని తప్పు కాబట్టో కాదు. ఒక్కసారి ఒక ఎగ్జామ్ ఫెయిల్యూర్ మీద ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే అది ఎంత పెద్ద దారుణాలకు దారితీస్తుందో తెలుసా? ప్రతి పేపర్ లీక్ కి ప్రతిసారి అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్ అయిపోద్ది. ఖచ్చితంగా దాని వల్ల పొలిటికల్ అకౌంటబిలిటీ ఇష్యూ వస్తుంది. ఫెయిల్యూర్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను కాదని చెప్పట్లేదు. బట్ ఇన్ ద సేమ్ వే అదే గవర్నమెంట్స్ అవాయిడ్ చేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకి క్రిటిసిజం టెంపరీ, వాళ్ళ అకౌంటబిలిటీ స్టాండర్డ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకే చాలా గవర్నమెంట్స్ క్రిటిసిజం ని పట్టించుకోవు. వాళ్ళ అకౌంటబిలిటీ మీద దెబ్బ పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవడానికి చూస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గేమ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఎవరైతే వ్యవస్థను బాగుపరచడానికి మాట్లాడాలని చూస్తున్నారో వాళ్ళే వాళ్ళ సో కాల్డ్ ర్యాలీకి పర్మిషన్ తీసుకోలేదు. వెంటనే ఏం చేస్తారు, అక్కడ ఏదో చిన్న గొడవ, ఎందుకంటే అంతమంది జనం ఉన్నప్పుడు గొడవ లేకుండా అయితే ఉండదు కదా. ఆ గొడవలో వెంటనే ఏమవుద్ది, ఎవడొక్కటి రాయో సుత్తో కత్తో ఏదో ఇసురుతాడు. వెంటనే పోలీసులు వచ్చి ర్యాలీని ఆపేస్తారు. అసలు పర్మిషన్స్ లేవు కదా అని. జర్మన్ కుక్కలు, గంజాయి మొక్కలు, డెమోక్రసీ అండ్ ద ట్రెడ్ లాంటి ఒక ఫ్యాషన్ కలర్ఫుల్ థంబ్నెయిల్స్ పెట్టుకొని దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో అని కుట్రను పనుతారు. ఒక పర్మిషన్ లేని ఇష్యూని సాయంత్రం కల్లా ఒక డెమోక్రసీ క్రైసిస్ లా మార్చేసి ఇలాంటి ప్రతి ఇన్సిడెంట్ ని స్లోగా ఒక లార్జర్ స్టోరీ కనెక్ట్ చేస్తారు. సిస్టమ్స్ కరప్ట్ అయిపోయాయని చెప్పి, లేకపోతే వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పి, అకౌంటబిలిటీ ఇష్యూ అని చెప్పి, ప్రజలకి వాళ్ళు ఉంటున్న గవర్నమెంట్ మీదే ఒక డిస్ట్రెస్ ని తీసుకొచ్చేలా చేసి, రివోల్ట్ అయ్యేలా చేసి, ఇంటర్నల్ వార్స్ ని క్రియేట్ చేయడానికి చూస్తారు ఈ నెరేటివ్స్ వల్ల. అక్కడి నుంచే ఇన్స్టిట్యూషనల్ డిస్ట్రస్ట్ స్లోగా నార్మలైజ్ అవుతుంది. ప్రతి దాన్ని, ఒక ఉద్యమాన్ని, ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ఆ పర్సెప్షన్ ఎందుకు రన్ అవుతుందో ఒక మ్యాథ్స్ అంచనా వేసుకోవడం అలవాటు చేసుకోండి. పాలిటిక్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే పాలిటిక్స్ నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతాయి. దండాలు.